ఒకప్పుడు అడవి అంచున ఉన్న ఓ చిన్ని గ్రామంలో ఒక గాడిద ఉండేది. ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఎవరైనా నవ్వుకోవడం చూసి గాడిద మనసు చాలా బాధపడేది. అయితే ఒకరోజు అడవిలో తిరుగుతూ వేటగాళ్ళు వదిలి వెళ్ళిన ఒక సింహం చర్మం గాడిదకు కనిపించింది. అయితే అప్పుడే ఆ గాడిద మొదలలో ఒక తెలివైన ఆలోచన మొదలుంది. ఇది వేసుకుంటే అందరూ నన్ను భయపడతారు అని అనుకుంది. అయితే అన్నట్టు గాడిద ఆ సింహపు చర్మాన్ని వేసుకుని గర్వంగా నడవడం మొదలెట్టింది. అది కనిపించినంత మాత్రాన జంతువులంతా భయపడి పారిపోయారు. సింహం వచ్చేసింది, సింహం వచ్చేసింది అని కేకలు వేశారు. కానీ గర్వం అతిగా అయితే సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒకరోజు రైతుల గుంపు కనిపించగా వారిని భయపెట్టాలని గాడిద తాపత్రయపడింది. అయితే నోరు తెరిచి గట్టిగా అరిచింది, "ఈయా" అని. అయితే అది సింహం కాదు, గాడిదకు ప్రత్యేకమైన అరుపు ఉంది. అంతే, నిజం బయటపడింది. అది సింహం కాదు, చర్మం వేసుకున్న గాడిద అని రైతులు అరిచారు. అయితే వెంటనే ఆ చర్మము లాగేసి తీసేశారు. అపమానంతో గాడిద అడవిలోకి పరిగెత్తింది. అయితే ఇలా గాడిద ఒక ముఖ్యమైన బుద్ధి నేర్చుకుంది. ఎట్టి వేషం వేసుకున్నా నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది అని. అంతే కదా పిల్లలు, మనము ఎలాంటి వేషాలు వేసుకున్నా నిజము ఎప్పటికైనా ఒకప్పుడు బయటపడుతుంది.